నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చదువు ఎంతో ముఖ్యమని, ఉల్లాస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉల్లాస్ కార్యక్రమంపై జిల్లా స్థాయి కన్జర్వేసీ కమిటీ సమావేశాన్ని సంబంధిత కమిటీ మెంబర్తో నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి మాట్లాడుతూ, ఉల్లాసం పథకం ప్రధానంగా పెద్దలతో సహా అధికారిక పాఠశాల విద్యను కోల్పోయిన ప్రతి ఒక్కరికి విద్యా అవకాశాన్ని అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దీని ద్వారా దేశంలోని ప్రతి వ్యక్తిని అక్షరాస్యత వెలుగుతో సాధికారపరచడమేనని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు జిల్లాలో 21,628 మంది స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులను లక్ష్యంగా చేసుకుని నిర్లక్ష్యరాశులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఆర్డీఓలు, డిటిఓలు, మండల రెవెన్యూ అధికారులు, ఇసుక స్టాక్ పాయింట్ నిర్వహణ ఏజెన్సీదారులు, ట్రాన్స్పోర్ట్ వాహన యజమానులతో ఇసుక సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి మాట్లాడుతూ, జిల్లాలో ఇసుక రీచ్లు అందుబాటులో లేనందున రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి కొరత లేకుండా ఇసుకను సరఫరా చేసేందుకు ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా పెండ్యాలలో ఓపెన్ ఇసుక రీచ్ను పశ్చిమ గోదావరి జిల్లాకు మాత్రమే ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని తెలిపారు. భీమవరం ఏబీజీ సినిమాస్లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర యూనిట్ సందడి చేసింది. హీరో ప్రదీప్, హీరోయిన్ దీపిక పిల్లి యూనిట్ సభ్యులతో ప్రేక్షకులతో మాట్లాడారు. చిత్రాన్ని ఇంతగా విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి చోట విశేష స్పందన లభిస్తోందని, ప్రేక్షకులకు నచ్చే విధంగా ప్రతి చిత్రాన్ని చేస్తామని ప్రదీప్ అన్నారు. వారితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గణపురం ఎంపీడీఓ బేబీ శ్రీలక్ష్మి తెలిపారు. మండలంలోని 25 గ్రామాల్లో అర్హులైన వారందరూ ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. మే నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నియమించడం పట్ల మండల వైసీపీ నాయకులు సొడదాసి జయపాల్ హర్షాన్ని వ్యక్తం చేశారు. నిజాయితీ పరులకు, కష్టపడే వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని జయపాల్ అన్నారు. గణపవరం మండలంలోని వరదరాజపురం సబ్స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతుందని టీపీజీ ఈఈ నరసింహమూర్తి తెలిపారు. కొత్త లైన్ల ఏర్పాటు, పాత లైన్ల మరమ్మతుల నిమిత్తం ఈ నెల 16వ తేదీ వెలగపల్లి, వరదరాజపురం, అర్ధవరం, వల్లూరు, వాకపల్లి, వీరేశ్వరపురం, ముగ్గుల, కొత్తపల్లి గ్రామాలకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు కరెంటు అంతరాయం కలుగునని వినియోగదారులు సహకరించవలసిందిగా కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మలా కుమారి అన్నారు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు 2024-25 సంవత్సరంలో బ్లాక్ పాస్ అయిన విద్యార్థులు డిగ్రీలో అడ్మిషన్ పొందవచ్చునని, కళాశాలలో BA, BCom, BScలో 5 కోర్సులు ఉన్నాయని అన్నారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నెంబర్ 7901056668ను సంప్రదించవచ్చునని కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సదవకాశాన్ని ఉపయోగించవలసిందిగా ప్రిన్సిపాల్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడ నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడ పట్టణం 32వ వార్డులో నిధుల లేమితో మధ్యలో ఆగిపోయిన స్విమ్మింగ్ పూల్ను ప్రజా ఉపయోగార్థం తిరిగి పనులు ప్రారంభించడానికి తగిన చర్యలు సత్వరమే తీసుకోవాల్సిందిగా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా పాడైపోయిన నీళ్లు తోడించడం, జంగిల్ క్లియరెన్స్లు, చెట్లు పొదలు తొలగించడం, పల్లంగా ఉన్న నేలను మెరక చేయించడం, చుట్టుప్రక్కల బాగు చేయడం సత్వరమే చేపట్టవలసిందిగా ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మతతత్వ కార్పొరేట్ అనుకూల పాలన విడనాడి లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరీక్షించే విధంగా రాజ్యాంగబద్ధంగా పాలన నిర్వహించాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనల భీమారావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ మతతత్వ కార్పొరేట్ అనుకూల పాలన నిరసిస్తూ మంగళవారం ఉండి సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి భీమారావు మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మైనార్టీల వ్యతిరేక పాలనలో భాగమే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదమని అన్నారు. మతాలకు సంబంధించిన ధార్మిక సంస్థలు ఆయా మతాల వారితో నిర్వహించాల్సి ఉందని అన్నారు.
సీఈఓతో సహా మరో 2 హిందువులు సభ్యులుగా ఉండే విధంగా వక్ఫ్ బోర్డు సవరణ చేయడం దేనికి సంకేతమని అన్నారు. భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో 2 ముస్లింలను సభ్యులుగా చేసి దేవస్థాన కార్యనిర్వాహకాన్ని ముస్లిం నియమిస్తారంటూ భీమారావు ప్రశ్నించారు. పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 16 మంది పేదలకు వైద్య సాయంగా 17,05,000 రూపాయలను కూటమి నాయకులతో కలిసి మంత్రి రామానాయుడు అందజేశారు. ఇలా ప్రతి వారం లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని అన్నారు. మానవత్వంతో పేద వర్గాలకు వైద్య సాయం అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా రామానాయుడు కోరారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం కోకో గింజ ధరల ఒప్పంద ప్రకటన చేయాలని, అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్కు కోకో రైతులు విత్తిపత్రం అందజేశారు. మంగళవారం ఏలూరు శాంతినగర్లోని ఎంపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ ప్రతినిధి బృందంతో కోకో రైతుల సమస్యలపై ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చర్చించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర రాకపోవడంతో కోకో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాటినం జూబ్లీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం పలాస తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గౌతు శిరీష, హెచ్ఎల్ బీజేపీ ఎమ్మెల్యే నడుగుడితి ఈశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈనాటి బంగారు మాట, విద్య నీడ లాంటిది, దాన్ని మన నుంచి ఎవరు వేరు చేయలేరు. షేక్స్పియర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.